లక్షల మందిని సగౌరవంగా ఆహ్వానించి వారికి గబగబా మీరు ఓటు హక్కులు అవి కల్పించేసి పౌరసత్వాలు అవి ఇచ్చేసి దాన్ని మాత్రం ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు చేశారని మనం భావించవచ్చా? కేపీఎస్ గిల్ గారు ఆ రోజు ఐజీఎఫ్ పోలీస్ 63 సెగ్మెంట్లో ఎలక్షన్లకి ఇబ్బంది వస్తుందని కూడా చెప్పారు ఆయన. ఇవన్నీ ఆన్ రికార్డు, ఇవేమి పక్కకి వెళ్ళిపోయలేదు బాజీ గారు. ఇప్పుడు ఏమండి అప్పట్లో జరిగిన పరిణామాలు వేరు. అప్పట్లో బంగ్లాదేశ్ వచ్చారు, వాళ్ళకి పౌరసత్వాలు ఇచ్చి ఓటర్ల లిస్టులో జాయిన్ చేసి ఓట్లు వేయించుకున్నారనే దానికి ఏంటంటే ఆధారాలు? అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు వలస వాళ్ళుగా వాళ్ళు ఎలా చేసి ఉండొచ్చు. పని చేద్దామండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎల్టీటీ వాళ్ళని పిలిపించుకొని బాజీ గారు అదే ఎల్టీటీ వాళ్ళని పిలిపించుకొని తమిళనాడులో ఓట్లు ఇచ్చేద్దాం. మత సామరస్యంతో చక్కగా జరుగుతున్న దాన్ని ఇవాళ ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముందంటున్నాను నేను. మీరు చొరబాటుదారులను ఎలా చేశారంటారు, ఓటర్లు ఇచ్చి ఇచ్చారంటారు, అవన్నీ చెప్తున్నారు. నేను అంటలేదండి, దట్ వెంట్ ఆన్ రికార్డ్. నేను చెప్పింది కాదు బాజీ గారు దయచేసి వినండి, ఇది నేను చెప్పలేదు. ఆ రోజు అధికారికంగా ప్రభుత్వం చెప్పిన మాటే నేను చెబుతున్నా. 4 మిలియన్లు అంటే 40 లక్షల మందిని పిలిచారు. మల్టిప్లై చేయండి, ఈరోజు ఆ సంఖ్య ఎంతకు పెరిగి ఉంటుందో. 1,07,00,000 మంది అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజుకి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, అలాగే అస్సాంలో కూడా ఉన్నారు. ఆ లెక్కలు బయటపడుతున్నాయి, దాంతో మీరు ఉలిక్కి పడుతున్నారు. వాసుదేవన్ గారు 42 ఏళ్లుగా ఎందుకు చర్చ చేయలేదు? ఈ దేశం సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చర్చ వచ్చింది. బాజీ గారు తీసుకొస్తున్నారు. ఇవాళ ఏం ఫలితాలు ఆశించారు? 42 ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు దాని మీద ఇష్యూ ఎందుకు చేయలేదు? సో ఇప్పుడు మాట్లాడకూడదు. వీ హావ్ టు యాక్సెప్ట్. ఇవాళ మాట్లాడకపోతే రేపు పొద్దున ఇంకో దేశం నుంచి ఇంకోటి వచ్చాడండి బాజీ గారు. ఇవాళ మనం మాట్లాడకపోతే రేపు పొద్దున ఇంకో దేశం నుంచి వస్తాడు, వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. అల్లప్పుడు మాకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, మీరు ఒప్పుకుంటారా? అధికారంలో ఉన్న పార్టీ స్వార్థంతో మొత్తం కబ్జా చేసేసి దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఒక కుతంత్రంతో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఎస్ఐఆర్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశం మొత్తానికి తన గుప్పెట్లో పెట్టుకోవాలి, వేరే ఏ పార్టీలు ఉండకూడదు ఈ దేశంలో అనే ఒక కుట్రతోటి జరుగుతున్న ప్రయత్నం ఈ దేశంలో. ఇది గ్రహించండి. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య దేశం మంది, లౌకిక దేశం. ఇంత తెలుసుకొని బాజీ గారు బాజీ గారు 500 ఏళ్ల క్రితం నిర్మించిన సమాధులను తవ్వుతున్నారు. ఏదో 4 ఓట్లు 10 సీట్ల కోసం. బాజీ గారు ఇంత తెలుసుకొని బీహార్లో మళ్ళీ ఎన్డీఏకి వాళ్ళు అమాయక ఓటర్లు ఎన్డీఏని గెలిపించారు. రెండో ప్రశ్న మీ నాయకుడు ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఓటు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మీ నాయకుడు చెప్పిన పంచమే ప్రస్తావన చేస్తున్న ఓటు చోరీ పేరుతోటి మీ నాయకుడు చేసిన ప్రజా సాధికారికత యాత్ర. బాజీ గారు ఒక్క నిమిషం వినండి. మీ నాయకుడు ఓటు చోరీ పేరుతో చేసిన ప్రజా సాధికారికత యాత్ర, దాని ఇంపాక్ట్ ఏంటని సి ఓటర్ సర్వే వాళ్ళు చూస్తే 2% ఉందిట. మీ నాయకుడు అంటే తాళం వేశాడు, గొళ్ళెం మరిచాడు. ప్రాపర్గా ఆయన తీసుకొద్దామని చాలా ప్రయత్నం చేశాడు, కానీ చివరికి చివరి నిమిషంలో గాయబ్. రిజల్ట్ వచ్చే టైంకి ఆయన ఇక్కడ దేశంలో లేరు. వాసుదేవన్ గారు, బీహార్లో మేము సపోర్టింగ్ పార్టీ, మెయిన్ పార్టీ ఎక్కువ లీడ్ తీసుకొని పనిచేసింది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల గోల్మాల్ చేశారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అరే, ముందు ఓట్లు తీసింది 64 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ దాన్ని సవరించి 44 లక్షలకు వచ్చింది. దీనికి కారణం ఏంటో చెప్పండి వాసుదేవన్ గారు. అంటే మొదటి చేసిన తప్పని అర్థమైనట్టే కదా. సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది కదా, మీరు అన్నదే. సుప్రీంకోర్టు కరెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలా గెలిచారండి? కాదండి, సుప్రీంకోర్టు కరెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా గెలిచారంటున్నా. ఏమండి, మా ఓట్లు పోయినాయి అని అప్లికేషన్లు ఇస్తే అది స్వీకరించలేదు. వేలాది మంది ఓట్లు గ్రామాల్లో అప్లికేషన్లు ఇస్తే మా ఓట్లు లేదండి అని వెళ్తే ఆ అప్లికేషన్ తిరస్కరించినవి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను. విదేశాల్లో ఉన్న మోడల్స్ ఓట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. రాహుల్ గాంధీ గారు చూపించారు కదా, ఎవరో ఒక ఆవిడ వాస్కోడిగామా మన భారతదేశాన్ని కనుక్కున్నారు కదా, ఆయన వాస్కోడిగామా గారి మునిమనవరాలు గారి మనవరాలు. మరి ఆవిడ ఎట్టొచ్చేసిందండి ఇక్కడికి? ఆవిడ షీ హాస్ క్లెయిమ్డ్ కదా, అయ్యా నాకు అక్కడ ఓటర్స్ దానికి సంబంధం లేదని చెప్పిందిగా.
అదేనండి మేము చెప్పేది అదే. అలాంటి చాలా అవకతవకలు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయంటున్నాము. దాన్ని ట్రాన్స్పరెంట్ గా పెట్టమంటున్నాము, డిజిటలైజ్ చేయమంటున్నాము. అక్కడ సంబంధం లేని వ్యక్తులు, ఎక్కడో ఉంటున్న వ్యక్తులు ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా దొంగ ఓట్లుగా కన్వర్ట్ అయినాయి. అధికారంలో ఉన్న పార్టీలు బలవంతంగా ఓట్లు గుర్తించుకున్నాయి. అలాగే కొన్ని ఓట్లు యాడ్ చేసుకున్నారు. అనేక కోణాల్లో ఓట్లు చోరీ జరిగింది. రైట్. గిరిధర్ గారు, అస్సాం ఊచకోత, నెల్లి ఊచకోత, అంశాలు మిళితమే ఉన్నాయి. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఒకసారి గిరిధర్ గారు, నెల్లి ఊచకోత ఇంత అర్జెంటుగా హిమంత్ బిశ్వ శర్మ గారు ఆ 2 కమిషన్ల రిపోర్ట్ని బూజులు దులిపేసి